దాదాపు 19 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆయేషా మీరా కేసు అయితే మాత్రం ఇప్పటికీ తేలనటువంటి పరిస్థితి. అసలు దోషులు ఎవరు ఏంటి అనేది కూడా సాక్షాత్తు సిబిఐ ఎంక్వైరీ జరిగినా కూడా ఇంతవరకు ఏమాత్రం దాంట్లో ముద్దాయిలను తేల్చలేనటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యంగా ఆయేషా మీరా అస్థికలు కానీ అవన్నీ కూడా తల్లిదండ్రులకు అప్పచెప్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి చర్చకు లేవనెత్తినటువంటి పరిస్థితులు. మరి అనంతపురంలో ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. ఎటు వెళ్తుంది ముఖ్యంగా ఇప్పుడు మనం అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ వ్యవస్థ అంటే సిబిఐ అంటాం. మరి సిబిఐ తేల్చలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎలా వెళ్తుంది మన సొసైటీ ఏంటి, మన పరిస్థితులు ఏంటి అనే అంశంపై మనతో చాలామంది ఉన్నారు. వారితో మాట్లాడడం. సరే ఏంటి ఆయేషా మీరా కేసు అనేది 19 సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు ముద్దాయిలను తేల్చకపోవడం, దీన్ని ఎలా చూస్తారు? అంటే ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థే కొంత పేద ప్రజలకు న్యాయం చేస్తుందని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం, బతుకుతున్నాం. మరి అటువంటి తరుణంలో ఈరోజు 19 సంవత్సరాల తర్వాత కూడా ఆయేషా మీరా కుటుంబానికి న్యాయం జరగకపోవడం, ఆయేషా మీరాపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితులు ఎవరో తేల్చకపోవడం అనేది చాలా బాధాకరంగా భావిస్తున్నాం. మరి దీని అంతటికీ కారణం ఏమంటే 19 ఏళ్ల క్రితం ఆయేషా మీరా ఒక హాస్టల్లో చదువుకుంటుంటే హాస్టల్లో అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. మరి దీనిపైన కుటుంబీకులు అంటే ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం మిగతా వాళ్ళు కొంతమంది ఫిర్యాదు చేసి అనుమానం వ్యక్తం చేసినటువంటి వ్యక్తులపైన కేసు నమోదు చేయకోకుండా ఆ రోజులోనే ఒక దళితుడైనటువంటి సత్యం బాబుని అనవసరంగా ఇరికించి ఆ కేసులో బలవంతంగా అతన్ని ఈ కేసును నువ్వు ఒప్పుకోవాలి అని చెప్పేసి 3rd డిగ్రీ ప్రయోగించినట్లు కూడా మన పత్రికల్లోనూ మీడియా సాధనాల్లో కూడా చూసాం. ఎందుకు ఈ రకంగా జరుగుతుందంటే ఆ రోజు సత్యం బాబు ఒక మాల సామాజిక వర్గం, ఆయేషా మీరా ఒక ముస్లిం మైనార్టీ. అంటే ఈ రెండు సామాజిక వర్గాలు కూడా పీడించబడేటివే, దోపిడీకి అనునిత్యం గురయ్యేటివే. కాబట్టే ఈ సిబిఐ కానీ లేకుంటే రాజకీయ వ్యవస్థ కానీ దీని పట్ల కొంచెం నిర్లక్ష్యంగా పట్టి పట్టినట్లుగా వ్యవహరించడం వల్లనే ఈ కేసు పూర్తిగా నీరు గారిపోయిందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. దాన్ని అది అన్ని సందర్భాల్లో జరిగేదే దీంట్లో కూడా జరిగిందని చెప్పేసి మేము భావించుకుంటున్నాం. అయితే దుర్మార్గం అంటే ఆయేషా మీరాని అత్యాచారం చేసి హత్య చేస్తే సత్యం బాబు అనే వ్యక్తిని అనవసరంగా కేసులో ఇరికించి 7 సంవత్సరాల 11 నెలలు దాదాపు జైలు జీవితం అనుభవించిన తర్వాత అతను నిర్దోషి అని చెప్పేసి చట్టం అంటే న్యాయస్థానమే విడుదల చేస్తుంది. అంటే అతను విలువైన సమయం అంతా ఒక యువకుడిగా జైల్లో బంధించబడి తన కుటుంబానికి, తన తల్లికి, తన చెల్లికి ప్రధాన ఆధారం అతనే అయ్యి జైల్లో బంధించబడితే ఆ కుటుంబం ఎంత ఇబ్బందులు పడి ఉంటుంది, ఎంత బాధను అనుభవించుంటుంది అనేది మన లోకం అర్థం చేసుకోవాలి. మరి ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమంటే సత్యం బాబు జైల్లో ఉంటే తన కొడుకుని విడిపించుకోవాలి, తన కొడుకు నేరం చేశాడో లేదో అనేది కూడా తెలియని స్థితిలో ఆమె పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరిగే క్రమంలో మానసిక స్థితి కోల్పోయి నేటికి అంటే ఈ రోజుకి కూడా ఆమె మిస్సింగ్గానే కేసు నమోదైంది. అంటే లాస్ట్కి ఆమె కూడా బతికిందా చనిపోయిందా అంటే చనిపోయింది అని చెప్పేసి నిర్ధారణ చేయండి అని చెప్పేసి ఈ సత్యం బాబుకు సంబంధించినటువంటి అడ్వకేటు హైకోర్టులో పిటిషన్ కూడా వేసుకోవడం జరిగింది. అంటే ఇదంతా గమనిస్తే ఈ పోలీసులు చేసిన తప్పిదమో లేకుంటే రాజకీయ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని తప్పించడానికో ఇట్లా సామాన్యుల్ని ఎంతవరకు ఎన్ని రోజులు ఇంకా బలి చేస్తారనేది కూడా చాలా బాధాకరం. మరి అలాగే ఇప్పుడు ఆయేషా మీరాని అత్యాచారం చేశారు. మళ్ళీ కుటుంబీకులు కూడా ఎవరు దీనికి ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పేసి ఆయేషా మీరా తల్లిదండ్రులు పలానా వ్యక్తులు అయి ఉండొచ్చు, లేదంటే పలానా వ్యక్తులే అని చెప్పేసి కూడా ఫిర్యాదు చేసినారు. మరి ఆ ఫిర్యాదుని స్వీకరించరు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించిన సత్యం బాబు అని చెప్పేసి నిర్ధారిస్తారు. ఇది ఎక్కడ చట్టం? ఇదేనా న్యాయం? మరి ఈ రకంగా బలవంతులు, ధనవంతులు పిల్లలను కాపాడడానికి ఇట్లా అమాయకుల్ని, ముఖ్యంగా దళితులను బలి చేయడం అనేది కూడా ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి ఆ రోజు జరిగింది రాత్రి 11 గంటల నుంచి మళ్ళీ తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ దారుణ సంఘటన అంటే అత్యాచారం చేసి హింసించి హత్య చేయడం జరిగింది. మరి ఉదయానికి రూమ్మేట్స్ని విచారిస్తే రాధిక, నవ్య, ప్రీతి అని 3 అమ్మాయిలు వాళ్ళు మాకేమీ తెలియదు, మేము 5 గంటలకు లేచాము, లేచిన తర్వాత శవాన్ని చూసామంటున్నారు. ఇది ఎంత ఆశ్చర్యము! అంటే ఇదంతా కూడా సాక్షులను కూడా వాళ్ళ ప్రలోభాలకు గురి చేయడమో లేకుంటే భయపెట్టడంతోనే ఈ కేసు పూర్తిగా నీరుగారిపోయింది. వాళ్ళు ఈరోజు యూఎస్లోనో, ఫారిన్లోనో, న్యూజిలాండ్లోనో ఉంటున్నారు. అంటే దీన్ని కూడా విచారించాలి.
సాక్షులు కూడా నేరస్తులయ్యే అవకాశం ఉంది ఇక్కడ వాస్తవంగా. ఎందుకంటే ఆ రోజు కళ్ళుతో జరిగినటువంటి దారుణ సంఘటనని వాళ్ళు చెప్పకపోవడం వెనుక భయం ఉండొచ్చు, లేకుంటే కొంత లోపాయికారిక ఒప్పందాలు, లేకుంటే వాళ్ళకి ఏదన్నా కానీ దిగజారిపోయి ఉండొచ్చు కూడా. కాబట్టి అట్లాంటి వాళ్ళని కూడా విచారించాలి. మళ్ళీ వాళ్ళు విచారించాలంటే సిబిఐ మేమేదో చేసేస్తాం, సిబిఐకి అప్పగిస్తే ఎక్కడా లేని నిజాలు బయటికి తీస్తామని చెప్పుకుంటారు. మళ్ళీ అట్లాంటి సిబిఐ వాళ్ళని వాట్సాప్లో విచారించినట్లు కూడా మేము మీడియాలో గమనించాం. అంటే ఇదంతా కూడా చూస్తుంటే వాస్తవంగా సామాన్యులకు ఒక న్యాయము, ఉన్నోళ్ళకు ఇంకొక న్యాయం. న్యాయం రెండు రకాలుగా పరిపాలించబడుతుంది కాబట్టి పేదోళ్ళు మరింత అన్యాయానికి, దోపిడీ దౌర్జన్యాలు బారిన పడి నలిగిపోతూ అభివృద్ధి చైతన్యానికి మార్పు అనేది దగ్గరగా లేకోకుండా బతికే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చూడండి, సిట్ కానీ, సిబిఐ కానీ, సిబిసిఐడి లాంటి సంస్థల మీద ఉన్నటువంటి నమ్మకం ఏమైపోతుంది? ఎవరు చేయమన్నారు ఇదంతా? మేమేదో విచారణ చేస్తాం, దోషుల్ని బయటికి తెస్తాం, వాళ్ళకి శిక్షలు పడే విధంగా మేము చర్యలు తీసుకుంటాము, చట్టాలు న్యాయస్థానాలు ఉన్నాయనే రీతిలో మమ్మల్ని నమ్మించేకి అంత్యక్రియలు చేసినటువంటి శవాన్ని మళ్ళీ తీసుకొచ్చి కొంతకాలం వాళ్ళ దగ్గర పెట్టుకొని తిరిగి ఈరోజు ఇచ్చేస్తున్నారు. అంటే మీరు ఇంతకాలం ఏం చేసినట్లు? అంటే మమ్మల్ని అవమానిస్తారా? అంటే మిమ్మల్ని చంపితేనో, మీ పైన అత్యాచారాలు చేస్తేనో, మేమేం చేసినా కూడా మీకు చట్టాలు న్యాయాలు లేవనే రుజువు చేయడానికి ఇట్లాంటి పనులు చేస్తాయి సిబిఐ కానీ, ఇంకోటి న్యాయస్థానాలు కానీ అనేది కూడా మాకు బాధ అవుతుంది. అంటే ఏ రకంగా మాట్లాడాలో, ఏం చేయాలో దిక్కుచోచనే స్థితిలో మేము ఉంటున్నాం ఈరోజు. దానికోసం ఈరోజు తెనాలిలో కూడా మా దళిత ప్రజా సంఘాలు అన్నీ కలుపుకొని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందర ఈ అయేషా మీరాకి తీవ్ర అన్యాయం జరిగింది, న్యాయం అనేది ఎక్కడా జరగడం లేదని చెప్పి అనే రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ ఆ అంత్యక్రియల్లో కూడా పాల్గొంటున్నారని చెప్పి తెలియజేసినారు. అంటే మేము కూడా అనంతపురం జిల్లా కుల ప్రజా సంఘాలుగా మేము తెలియజేసేది ఏమంటే, న్యాయాన్ని రెండు రకాలుగా చూడొద్దండి. న్యాయం ఒక్కటే ఉంటుంది. అది ఎవరి మీద అయినా కావచ్చు, ఎవరికైనా కావచ్చు. చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ పాలకులకి, లేకుంటే న్యాయ వ్యవస్థకి, పోలీస్ వ్యవస్థకి ఉంది. దీంట్లో పూర్తి వైఫల్యం ఒకవైపు రాజకీయ వ్యవస్థ అయితే, రెండోది పోలీస్ వ్యవస్థ అనేది కూడా బహిరంగంగా అర్థమవుతుంది. ఇట్లాంటి అవమానాలు చేయొద్దండి. మా ప్రాణాలు పోతే కొంతకాలానికి మేము కుమిలిపోయో మర్చిపోయే రోజులు ఉంటుంటాయి. మరి 19 సంవత్సరాలుగా మళ్ళీ తిరగదోడిండేది ఎవరంటే వీళ్ళే. లేకుంటే ఈ పాటికి మా ఇదితో మేము ఇన్ని కారం చెడు, చుండూరు, తిమ్మ సముద్రము, లేకుంటే లక్ష్యంపేట, వేంపేట సంఘటనలు జరిగినాయి దళితుల మీద ఊచుకోతలు. మరి వాటి గురించి మేమేదో ఆ సంఘటనలు జరిగిన రోజు మాట్లాడుతున్నాం, లేదంటే మిగతా రోజుల్లో అట్లాంటివి జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వీళ్ళు పదే పదే దాన్ని గుర్తు చేసే విధంగా, మమ్మల్ని వెక్కిరించే విధంగా, మమ్మల్ని అవమానపరిచే పద్ధతుల్లో ఈ రకమైనటువంటి ఇది చేయకూడదు. మరి ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వమైనా గమనించాలి. కూటమి ప్రభుత్వం అంటే రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఒకే ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి వీళ్ళు ఈ అయేషా మీరాపై అత్యాచారం చేసిన నిందితులు ఎవరు, వాళ్ళని ఎట్లా శిక్షించాలని చెప్పేసి వీళ్ళకి బాధ్యత లేదా? వీళ్ళైనా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ, మరి మార్పు తెస్తాం, ప్రశ్నిస్తామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకి ఈరోజు ఆయన పరిపాలనకి అంతు పట్టడం లేదు. దయచేసి గమనించి మన ప్రీతిబాయ్ సంఘటన కూడా చూసుకోండి. ఆ రోజు ప్రీతిబాయ్ కుటుంబాన్ని పరామర్శించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు ప్రీతిబాయ్ కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తున్నారు? కాబట్టి దయచేసి ఇట్లా కాకోకుండా ఎవరైనా మహిళలే, ఇది దానికి కులము మతం అనేది లేదు. వాళ్ళ మీద జరిగే అత్యాచారాలు, దారుణాలపైన అందరూ స్పందించాలి, న్యాయం జరిగేంత వరకు పోరాడాలి. దాంట్లో దళిత గిరిజన సంఘాల జేఏసీగా మా పాత్ర, మా అవసరం ముందు వరుసలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏం చెప్తారండి? ఆ రోజు అయేషా మీరా చనిపోయినటువంటి అక్కడ పరిస్థితులు చూస్తే అది సహజంగా చనిపోలేదు, అసహజంగా జరిగింది. కాకపోతే సాక్షాత్తు సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఇంతవరకు దోషులను తేల్చలేని పరిస్థితుల్లో ఉన్నామంటే దీన్ని ఎలా చూస్తారు? నిజంగా ఏదైతే అయేషా మీరా కేసులో సిబిఐ పూర్తిగా విఫలం చెందిందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా కావచ్చు, ఈరోజు ముఖ్యంగా ప్రజలు అనేటోళ్ళు ఒక పోలీస్ వ్యవస్థని, లేదా పోలీస్ వ్యవస్థ ద్వారా న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థను లేదా సిబిఐను పూర్తిగా నమ్మేటువంటి పరిస్థితిలో ఈరోజు బతుకుతూ ఉన్నాం. మరి అలాంటి సంస్థలు కూడా, అంటే అలాంటి సిబిఐ సంస్థలు కూడా ఈరోజు అయేషా మీరా కేసుని మరి నెగ్గు తెలియలేదంటే ఈరోజు ఈ దేశం, ఈ రాష్ట్రం ఎటువైపు పోతా ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే 19 సంవత్సరాలు గడిచినా కూడా ఆ దోషులు ఎవరు, లేకపోతే ఆ కేసు ఏమైందని కూడా తెలిసినటువంటి పరిస్థితిలో అధికారులు ఉన్నారంటే కేవలం ఈరోజు రాజకీయ నాయకులుగా ముడిపోతూ ఉన్నారా, లేదా మీరు రాజ్యాంగబద్ధంగా మీరు పని చేయడం లేదా అని అడుగుతూ ఉన్నాం.
ఎందుకంటే మరి 19 సంవత్సరాలు కావస్తుంది. 19 సంవత్సరాలుగా ఎవరైతే అయేషా మీరా తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులు చేసినటువంటి ఆరోపణలు వేరు, వీళ్ళు కేసు తీసుకున్నటువంటి విధానాలు వేరు. మరి ఎందుకంటే సాక్షాత్తు అయేషా మీరా తల్లిదండ్రులు చేసినటువంటి ఆరోపణలను మీరు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పేసి సిబిఐ అధికారులను కావచ్చు, పోలీస్ అధికారులను కావచ్చు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా అయేషా మీరాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పటికైనా దాన్ని సిబిఐ పూర్తి స్థాయిలో మరి ఎంక్వైరీ చేయాలా, ఎవరైతే దోషులు ఉన్నారో దోషుల్ని వెలికితీయాలా, వెలికితీసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చెప్తారండి ఇప్పటి వరకు అయితే మాత్రం అయేషా మీరాకు సంబంధించిన మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పేసి అయేషా మీరా తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ మరోవైపు సిబిఐ కావచ్చు, కోర్టులు కావచ్చు దీనికి ఎవరు దోషులు లేరు అన్నట్టుగా దీన్ని కేసు ముగిస్తున్నటువంటి నేపథ్యం ఈరోజు మరొకసారి వారికి ఏదైతే ఉందో అప్పచెప్తున్నట్టు అయేషా మీరాకు సంబంధించిన అస్థికలు ఇవన్నీ అప్పచెప్తున్నటువంటి పరిస్థితి, దీని గురించి ఏం చెప్తారు? అయేషా మీరా అత్యాచారం హత్య కేసు ఈ సంఘటనే మనం లోతుగా పరిశీలించి చూసినప్పుడు ఇది భారతదేశం ఒక తీవ్రమైన సంక్షోభంలో ఉందనడానికి ఈ హత్య కేసే సంఘటనే ఒక నిదర్శనం. ఎందుకంటే భారతదేశం ఎందుకు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉందనడానికి మనం ఒక లోతుగా మనం పరిశీలించి ఆలోచించాలా. ఎందుకంటే ఈరోజు న్యాయ వ్యవస్థకి మూల కారణమైనటువంటి విచారణ సంస్థలు రాజకీయ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందాయని మనం ఈ సంఘటన మనకు మరొకసారి రుజువు చేస్తుంది. ఎందుకు వైఫల్యం చెందాయి? ఎప్పుడైతే ఈ వ్యవస్థలు మనకు సరైన న్యాయాన్ని అందించలేనప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయ పరిస్థితులను చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఈ అయేషా మీరా హత్య కేసు దేశాన్ని ఒక కుదిపేసిన సంఘటన. అది దేశంలో ఇందాక వాళ్ళ మిత్రులు చెప్తున్నారు, దేశంలో న్యాయం 2 రకాలుగా పరిపాలిస్తోంది, ఆ అమల్లో ఉంది అనేది. న్యాయం నిజంగా పేదవాడికి అట్టడుగు దళిత మైనారిటీ ప్రజలకు న్యాయం సమపాల్లో అందితే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి, ఇలాంటి న్యాయ తీర్పు వచ్చేది కాదని మేము చూస్తున్నాం. కాబట్టి న్యాయం 2 రకాలుగా వద్దు ఈ దేశంలో. ఈ వ్యవస్థల వైఫల్యం కారణంగానే మా ప్రజలు ప్రత్యామ్నాయ పోరాట రూపాలను తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రత్యామ్నాయ పోరాట పరిస్థితులకు మీరు అవకాశాలు కల్పించకండి. సరైన పరిస్థితులు, సరైన విధానాలను మీరు అనుసరించండి. ఈ హత్య కేసును, ఈ హత్య విచారణ దీన్ని మరొకసారి మీరు పునః పరిశీలించుకోండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకోకుండా వ్యవస్థను సరైన దారిలో తీసుకురావాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ తీర్పుతో మేము ఏకీభవించట్లేదు. వాళ్ళ కుటుంబానికి, ఈ సమాజానికి సరైన న్యాయం జరగట్లేదని మేము ఈ తీర్పును కూడా వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళకి న్యాయం జరగాల. అసలైన దోషులను పక్కన పెట్టి ఇది న్యాయ వ్యవస్థ సరైన దారిలో నడవట్లేదనేది మేము భావిస్తున్నాం. అందుకనే మేము కుల ప్రజా సంఘాలుగా ఈ తీర్పును కూడా మేము ఏకీభవించట్లేదు, వ్యతిరేకిస్తున్నాం. ఏం చెప్తారండి ఇప్పుడు దాదాపు 19 సంవత్సరాలు ఒక కేసు అంశం, ఎన్నో ఎంక్వైరీలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ముద్దాయిలు అనే వాళ్ళు ఎవరు బయటికి రానటువంటి పరిస్థితి, తేల్చినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? దాదాపుగా 2007 డిసెంబర్ 27న మరి అర్ధరాత్రి సమయంలో ఒక హాస్టల్లో, అంటే సెక్యూర్డ్ ఏదైతే రక్షణ కలిగినటువంటి హాస్టల్లో మరి మిత్రుడు చెప్పినట్లు ఒక 3 అమ్మాయిలు ఉండి కూడా మరి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య గావించబడిన అయేషా మీరా కేసు దాదాపుగా 20 సంవత్సరాలు, అంటే 78 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా మైనారిటీలని, ఒక మైనర్ బాలికకి కూడా న్యాయం జరగలేదంటే అది చాలా సిగ్గు. మరి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయి, భారతదేశంలోనే అత్యంత విలువైన రాజ్యాంగం ఉండి కూడా మరి సిబిసిఐడి కావచ్చు, మరి రాజకీయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, మరి వీళ్ళు ఎట్లా ఉందంటే అదేదో కొండను దవ్వి ఎలకను పట్టినట్లుగా మాకు అట్లా అనిపిస్తుంది. అంటే ఆ మాట అనొచ్చలేదు నాకు తెలియదు, కానీ మరి ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు కేవలము వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో మరి వాళ్ళ వైపు కాకోకుండా, అదేవిధంగా సాక్షులను కూడా వాళ్ళు విచారణ చేయకోకుండా కేవలం ఏదో ఒక కేసు వచ్చిందని చెప్పి ఒక అమాయకుడైనటువంటి దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు కేసులో అన్యాయంగా ఇరికించి మరి 10 సంవత్సరాలు అతన్ని ఇది చేసిన కింద కోర్టులో, మరి అది పైనకి వెళ్ళినప్పుడు ఈ కింద కోర్టులో ఇచ్చిన తీర్పు ఇది నిర్దోషం అని చెప్పేసి హైకోర్టు మరి ఇది చేస్తే మరి సుప్రీంకోర్టు వరకు వాళ్ళు వెళ్ళే స్థాయి లేదు. మరి వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితులు లేనప్పుడు సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏ కేసునైనా ఛేదించగలదు అనే ఒక నమ్మకంతో ఒక సామాన్యులు ఆశ్రయిస్తే మరి వాళ్ళకి న్యాయం జరగకపోగా ఈరోజు మరి ఆ శవాన్ని తీసి పోస్ట్మార్టం చేసి అస్థికలు తీసి మరి వెనకలకిచ్చి మరి సామాన్యులు అనే వాళ్ళకి అసలు న్యాయమే లేదు అని మరొకసారి
ఈ కేసు ద్వారా మాకు అర్థమవుతుంది. మరి ఇలాంటిది ఒక అగ్రవర్ణం, ఇది కులానికి సంబంధించిన కాదు, కానీ ఒక అగ్రవర్ణ మహిళ కానీ ఎవరన్నా జరిగి ఉంటే మరి ఆ రోజు అభియోగాలు ఎవరి మీద తీసుకొచ్చారు? కోనేరు సురేష్ అనే వ్యక్తి డిప్యూటీ ఎక్స్ సీఎం గ్రాండ్ సన్, అంటే ఆయన మనవడు కోనేరు రంగారావు వాళ్ళ మీద కూడా ఈ అలిగేషన్లో బాగా ఉన్నప్పుడు మరి అతన్ని వదిలేసినారు, మరి సాక్షుల్ని వదిలేశారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే సామాన్యులకి న్యాయం జరగదు ఈ దేశంలో. మరి మైనార్టీలకు న్యాయం జరగదు, దళితులకు న్యాయం జరగదు, బీసీలకు న్యాయం జరగదు, కేవలం అగ్రవర్ణ కులాలకు మాత్రమే జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఇప్పటికైనా కూడా నిజమైన ఈరోజు వికసిత్ భారత్ కానీ ఇంకోటి అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాం. మోడీ ప్రభుత్వం కావచ్చు, మరి చంద్రబాబు గారు కావచ్చు, 40 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు మరి ఈ కేసు మీద ఎందుకు 140 కోట్ల భారతదేశంలో ఉన్న ఒక్క మహిళకు కూడా ఈ న్యాయం జరగలేదంటే మరి మనం ఎక్కడికి వెళ్తున్నాము? కాబట్టి దీన్ని మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఆ కేసుని తీసుకోవాలి. ఎవరైతే ఫారెన్లో ఉన్నారో వాళ్ళని పిలిపించాలి. అలిగేషన్ ఎవరైతే వాళ్ళ మీద ఉండే వాళ్ళని కూడా మరీ కూడా వాళ్ళు అనుకుంటే చేయగలరు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన అంశం. భవిష్యత్తులో మరి ఈ కేసును మేము కూడా దళిత కుల ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో దీని మీద మరి పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి భావిస్తున్నాం. ఇది మొత్తం మీద అయితే మొత్తం ఆయేషా మీరా కేసు దాదాపు 19 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా తీవ్ర సంచలనాలు లేపుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతుందో ఇప్పటి వరకు కూడా ఎవరైతే దోషులు అనే వాళ్ళు బయటికి రాకపోవడం అనేది మన వ్యవస్థలు ఎలా వెళ్తున్నాయి, సరైన దిశగా వెళ్తున్నాయి, ఇది పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నాయకులకి, అధికారులకు ఉందని ప్రజా సంఘాలు కోరుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతుందో ఆ ఆయేషా మీరా కేసు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, ఆ కుటుంబానికి న్యాయం జరగకపోగా ముఖ్యంగా సత్యంబాబు అనే వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. మరి దోషులు ఎందుకు తేల్చడం లేదు? ఇటువంటి పరిస్థితులు రాబోయే కాలంలో ఏమి ఇండికేషన్ ఇవ్వబోతున్నాయి మన రాబోయే కాలానికి అని చెప్పి వీరు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం ఈ ప్రజా సంఘాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఆయేషా మీరా కుటుంబానికి న్యాయం జరగాలి, లేకపోతే మేము మరొకసారి ఉద్యమాలకు సైతం సిద్ధమవుతాము అని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాకెనాడు, RTV, అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.